International Lab Facility. Student-led startups. Great academic exposure. KL. Deemed to be university. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు సర్వేగంగా మారుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడిగా వెళ్తున్నటువంటి జనసేన అలాగే టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా అనూహ్య మార్పులైతే రాష్ట్రంలో పరిణామాలు చోటు చేసుకున్నాయని మనం ప్రధానంగా చెప్పవచ్చు. అందులో భాగంగా మనకు ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అనపర్తి స్థానం నుంచి 94 స్థానాల్లో సీట్లు అయితే ప్రకటించింది. అందులో నల్లమల్లి రామకృష్ణారెడ్డిని అయితే అనపర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా ఇప్పుడంతా కూడా అక్కడ మళ్ళీ పరిణామాలు మారి అక్కడ సీటు కూడా మారినట్టు పరిస్థితి ఉంది. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా ఇప్పుడు అసెంబ్లీ అభ్యర్థిగా అయితే ప్రస్తుతం శివరామకృష్ణ అయితే ఇప్పుడు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అదే మాజీ సైనికుడిగా పనిచేసినటువంటి శివరామకృష్ణ ఇప్పుడు అనపర్తి నియోజకవర్గం నుంచి ఒక్కసారిగా పోటీ చేసిన నేపథ్యంలో రాజకీయ పరిణామాలను కూడా హీట్ ఎక్కాయని చెప్పాలి. ప్రస్తుతం అనపర్తి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి శివరామకృష్ణ ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, శివరామకృష్ణ గారు చెప్పండి, ఇప్పుడు అనపర్తి నియోజకవర్గం బీజేపీ అలాగే జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటన జరిగింది. అక్కడ మొదటగా చూసుకుంటే అక్కడ టీడీపీ అభ్యర్థిగా రామకృష్ణారెడ్డిని అయితే మొట్టమొదటిగా ప్రకటన జరిగింది. కానీ ఈ పరిణామాలు ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించారు. ఏ విధంగా మీరు ముందుకు వెళ్తారు? ఎన్డీఏ కూటమిలో భాగంగా 3 పార్టీలు కలిసి ఇక్కడ ముందుకు వెళ్ళాలని పెద్దలు నిర్ణయించడం జరిగింది. ముందుగా ఎన్డీఏ కూటమిలోకి భారతీయ జనతా పార్టీ రాకముందు తెలుగుదేశం పార్టీ ఇక్కడ టికెట్ని ప్రకటించడం జరిగింది. కానీ బీజేపీ పొత్తు ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కలిసిన తర్వాత, జనసేన కలిసిన తర్వాత ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా ఎవరన్నది గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతుంది. ఈ ప్రకటన వచ్చే వరకు ఎన్డీఏ అభ్యర్థిగా రామకృష్ణారెడ్డి గారు ఆల్రెడీ ప్రకటించారు కాబట్టి ఆయన వెంట ఉండి మేము పయనించడం జరిగింది. ఇప్పుడు మా పార్టీ భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు నన్ను అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అందుచేత నేను ఇక్కడి నుంచి ఇప్పుడే నేను మాట్లాడతాను. నేను ఒకసారి కూటమి అభ్యర్థిగా రామకృష్ణారెడ్డి గారు ఉండగా మా పార్టీ పొత్తులోకి రాగానే నేను రామకృష్ణారెడ్డి గారికి కాల్ చేసి నేను ఫోన్లో ఆయనకి కంగ్రాచులేషన్స్ చెప్పి నేను మీతో కలిసి మేము పయనం చేస్తాం, మనం విజయం సాధిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రకటన తర్వాత రేపు ఉదయమే ఒకసారి మిత్రపక్షాలైన జనసేన, తెలుగుదేశం నాయకుల్ని, ఆ తర్వాత వాళ్ళ కార్యకర్తల్ని అందరినీ కలిసి ముందుకెళ్తాం. అసలు ఈ శివరామకృష్ణ అంటే ఎవరు? అసలు బీజేపీ నుంచి ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నారు? రాజకీయ అవగాహన ఏ విధంగా ఉంది? మీరు గతంలో ఏం చేసేవారు? మా తండ్రి గారు 1983 నుంచి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నారు. గ్రామాధ్యక్షుడిగా, మండలాధ్యక్షుడిగా, నియోజకవర్గ కన్వీనర్గా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్గా అనేక బాధ్యతలు మా తండ్రి గారు పనిచేసి ఉన్నారు. మాది చిన్నప్పటి నుంచి భావజాలం గల పార్టీలో మేము సభ్యులుగా కొనసాగుతున్నాం. ఆ కుటుంబ నేపథ్యం మాది. నేను 17 సంవత్సరాల ఆర్మీలో మిలిటరీ ఇంటెలిజెన్స్లో పనిచేసిన కారణంగా కొద్దిగా సివిల్ లైఫ్కి దూరంగా ఉండడం జరిగింది. నాన్నగారి ఆరోగ్య కారణాల రీత్యా నేను రాజీనామా చేసి వచ్చిన తర్వాత 4 సంవత్సరాలుగా పార్టీలో కొనసాగుతాను. బెక్కవోలు మండలాధ్యక్షుడిగా పార్టీ నాకు బాధ్యత కల్పించిన తర్వాత సంస్థాగత బలోపేతానికి నేను దృష్టి పెట్టడం, తద్వారా పార్టీ నన్ను గుర్తించి నియోజకవర్గ కన్వీనర్గా సంవత్సర కాలం క్రితమే నన్ను నియోజకవర్గ కన్వీనర్గా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు నియోజకవర్గ కన్వీనర్గా నేను సంవత్సర కాలంగా భారతీయ జనతా పార్టీని అనపర్తి నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నాను. అక్కడ ఉన్న ప్రజా సమస్యలపైన, అభివృద్ధి కుంటిపడిన విషయాలపైన అన్నిటిపైన పూర్తి అవగాహన నాకు ఉండడంతో ఇప్పుడు మిగిలిన మిత్రపక్షాలను కలుపుకొని భవిష్యత్తులో ఎన్డీఏ అభ్యర్థిగా నేను పోటీ నిల్చున్న తర్వాత, గెలిచిన తర్వాత వెంటనే ఆ పరిస్థితిని మార్చే విధంగా మా ప్రయత్నం ఉంటుంది. అంటే ఇప్పటికే టీడీపీ కావచ్చు, మొత్తం జనసేన అందరూ కూడా ఆ క్షేత్రస్థాయిలో అందరూ కూడా సమస్యలపై నియోజకవర్గం దృష్టి పెట్టారు. ప్రజల దగ్గరికి చేస్తున్న పరిస్థితి. ఇటీవల మళ్ళీ టికెట్ ప్రకటించడంతో వాళ్ళంతా ప్రచారాన్ని కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా పరిణామాలు మారాయి, మిమ్మల్ని మళ్ళీ ప్రకటించారు. ఇవన్నీ కలుపుకొని మీరు ఏ విధంగా ముందుకు వెళ్తారు? అసలు నియోజకవర్గం ఎటువంటి మీకు అవగాహన ఉందండి? ఇప్పుడు ఎవరు చేసినా మా 3 పార్టీల పొత్తు త్రివేణి సంగమం అని మా రాష్ట్ర అధ్యక్షురాలు వారు చెప్పారు. ఇప్పుడు శత్రువుని ఓడించడం కోసం ఈ ఏదైతే పాలన ఉందో, ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొని ఉందో, అలాంటి పరిస్థితి నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసం 3 పార్టీలతో కలుపుకొని మా కార్యాచరణ ప్రకటిస్తాం. దానికి ముందుగా ఇక్కడ ఏదైతే పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటిపైన మాకు వికసిత భారత్ సంకల్ప యాత్ర ద్వారా గ్రామానికి వెళ్ళి నరేంద్ర మోడీ గారు విషయాలు చెప్పడం జరిగింది. అప్పుడు గ్రామ సమస్యలపైన, అక్కడ ఉన్న అభివృద్ధిపైన, సంక్షేమం పైన మాకు పరిపూర్ణ అవగాహన ఉంది. మిత్రపక్షాలను కూడా కలుపుకొని ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్తాం. మీరు ఇంకొక ప్రశ్న అడిగారు. ఆల్రెడీ పార్టీలు మన మిత్రపక్షంలో ఉన్న పార్టీలు ప్రచారం కొనసాగిస్తున్నారు కదా. ఎవరు ప్రచారం చేసినా ఎన్డీఏ అభ్యర్థి గెలుపొందాలి, వైఎస్ఆర్ ప్రభుత్వం గద్దె దిగాలి అనే ప్రచారం చేశారు. మేము ప్రచారం చేసినా, ఎవరు ప్రచారం చేసినా ప్రచార సరళలో మార్పు ఏది ఉండదు. ఇలాంటి ప్రభుత్వ నిరంకుశత వైఖరి పైన వాళ్ళ పోరాటం, మా పోరాటం
కలిపి కొనసాగుతుంది. భవిష్యత్తులో మేము విజయం సాధించే వరకు అది తీసుకెళ్తాం. అంటే మీరు ఇప్పుడు రాజకీయ గురువు మీకు ఎవరో ప్రధానంగా, అంటే మీరు మిలిటరీలో చేశాను వచ్చేసాను అన్నారు, మీకు ప్రధానంగా గోదావరి జిల్లా కావచ్చు ఎక్కడైనా రాజకీయ గురువు ఎవరో మీకు? మా పార్టీలో కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ. మాకు రాజకీయ గురువులు, రాజకీయ విశ్లేషకులు ఉండరు. కానీ సంస్థాగతంగా పనిచేసినప్పుడు ఈ వ్యవస్థ గురించి అర్థం చేసుకోవడం కోసం, మార్గదర్శనం చేయడం కోసం అనేక మంది సీనియర్లు ఎవరైతే మా జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో వాళ్ళందరికీ మాకు చిన్నప్పటి నుంచి పరిచయాలు ఉన్నాయి. ఇక్కడ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు గారు అయితే ఏంటి, సోము వీర్రాజు గారు అయితే ఏంటి, పరిమి రాధా గారు అయితే ఏంటి, ఎవరైనా సరే వీళ్ళందరూ మాకు మార్గదర్శనం చేశారు ఎలా పనిచేయాలన్న దాని గురించి. మేము దాన్ని ముందుకు తీసుకెళ్ళాం. అందుకని మా కార్యకర్తల అందరి సహకారంతో ఈ స్థాయికి, ఈ పరిస్థితికి ఈరోజు మేము చేరుకోగలిగాం. వ్యవస్థాగత పరంగా కూడా, రాజకీయ పరంగా కూడా. అంటే గతంలో మీరు అనపర్తి నియోజకవర్గంలో ప్రత్యక్ష ఎన్నికల్లో ఏమైనా పోటీ చేశారు ఎప్పుడైనా? ఏమన్నా మామూలుగా పంచాయతీ సర్పంచ్ కానీ, నెంబర్ కానీ, అలాగే ఎంపీటీసీ కానీ ఏమైనా పోటీ చేశారు గతంలో ఏమన్నా? లేదు. మా నాన్నగారు మా గ్రామంలో ఎంపీటీసీ, వార్డు మెంబరు, ఎంపీటీసీ, గ్రామ స్థాయిలో అన్ని స్థాయిల్లోనే ఆయన పనిచేయడం జరిగింది. నేను కేవలం 3 సంవత్సరాలే అయింది నేను రిటైర్ అయ్యి. నేను రిటైర్ అయిన తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ పోటీ చేయలేదు. కనీసం మా నాన్నగారు మా కుటుంబ నేపథ్యంలో గ్రామ స్థాయిలో సంస్థాగత ఎన్నికల్లో అనేక ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. మాది రాజకీయ కుటుంబం నేపథ్యం. కానీ నేను ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా బెక్కవోలు పార్టీ మండలాధ్యక్షుడిగా, ఆ తర్వాత నియోజకవర్గ కన్వీనర్గా నా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఈరోజు ఈ నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీ కేటాయించడం వల్ల ఇక్కడ ఉన్న పరిణామాల దృష్ట్యా ఒక కార్యకర్తకి అవకాశం కల్పించాలి, కష్టపడి పనిచేసిన వాళ్ళకి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిందని నేను భావిస్తున్నాను. అంటే మన ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు నల్లమల రామకృష్ణ మొదటి నుంచి కూడా బీజేపీకి వెళ్తుంది సీట్ అని చెప్పేసి అన్న నేపథ్యం 5 రోజుల నుంచి కూడా వాళ్ళంతా కూడా నిరసన తెలియజేస్తున్నారు. కానీ ఒక టీడీపీ కేడర్ అందరూ కూడా వాళ్ళందరూ ఒక అసంతృప్తి జ్వాలతో రగిలిపోతున్న పరిస్థితి. ఇప్పుడు కూడా అక్కడంతా కూడా ఆందోళనకర చేస్తున్న పరిస్థితి ఉంది. అవన్నీ కూడా కలుపుకుని మీరు ఏ విధంగా వెళ్తారు, అసలు ఎలా ఉండబోతుంది? ఆందోళనకర పరిస్థితులు అందరూ, ఏ పార్టీ కార్యకర్తలైనా తమ పార్టీ బలోపేతం కోసం శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తారు. తమ పార్టీకి అవకాశం లేదన్నప్పుడు, లేకపోతే తమ పార్టీకి ఇక్కడ ఏదైనా ఇబ్బంది కలిగిందన్నప్పుడు కార్యకర్త మనోభావాలు దెబ్బతిని వాళ్ళ భావోద్వేగాలకు గురవడం సహజం. కానీ అది ఎవరైనా సరే. కానీ ఇప్పుడు ఒకసారి మనం వాళ్ళందరినీ కలుపుకొని ముందుకెళ్ళినప్పుడు మన ఉమ్మడి శత్రువు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని గదిదించడం. అందుకని దీంట్లో ఎవరికి ఏ విధమైన పొరపచ్చాలు లేవు. అందరి ఉమ్మడి లక్ష్యం ఒకటే కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ పరిస్థితిని అర్థం చేసుకుని అధిష్టానం తీసుకునే నిర్ణయం, ఇక్కడ ఎవరు పోటీ చేయాలి అన్నది ఇక్కడ ఉన్న నాయకుల్లో ఆ పార్టీ నుంచి కానీ, ఈ పార్టీ నుంచి కానీ, ఏ పార్టీ నుంచి ఇక్కడ నిర్ణయం తీసుకునే విషయం కాదు. ఇది అధిష్టానం పెద్దలు తీసుకునే నిర్ణయాన్ని శిరసావహించి, అధిష్టానం తీసుకున్న పెద్దల నిర్ణయాన్ని అమలు చేయడానికి ఇక్కడ క్షేత్రస్థాయిలో మేము ఉంటాం కనుక పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని నా సహచర మిత్రులు అందరితో కలిసి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరితో కలుపుకొని ముందుకెళ్తాం, విజయం సాధిస్తాం. అంటే నియోజకవర్గంలో మీకు ఏ విధంగా అభివృద్ధి చేస్తారో, అక్కడ గతంలో అభివృద్ధి ఏ విధంగా ఉంది, ఇప్పుడు మీకు ఏ విధంగా విజయానికి ఏ విధంగా ముందుకు వెళ్తారు? ఇక్కడ నియోజకవర్గ అభివృద్ధిలో ముఖ్యంగా అభివృద్ధి కుంటిపడింది అన్నది ఒక మెయిన్ విషయం, అందరికీ తెలిసిన విషయం. రోడ్ల పరిస్థితి దయనీయ పరిస్థితి ఉంది. ఆ రోడ్ల పరిస్థితిని ఎప్పటి నుంచో దాన్ని ప్రజా ఛార్జ్ షీట్ ద్వారా మేము ప్రశ్నించడం జరిగింది. మా మిత్రపక్షాలను తెలుగుదేశం వారు ర్యాలీ చేశారు, జనసేన వారు సైకిల్ ర్యాలీ చేశారు. అందరూ కలిసి ఆ రోడ్ల పరిస్థితి పైన అయితే ఏంటి, సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో ఉన్న లోటుపాట్ల పైన అయితే ఏంటి, ఇలాంటి అనేక విషయాలన్నింటినీ కలిపి కూర్చొని ఈ విషయాలన్నీ క్రోడీకరించి నియోజకవర్గ స్థాయిలో భవిష్యత్తు మా ప్రణాళిక ఎలా ఉంటుంది అన్నది మేము ఒకసారి నిశ్చయించుకుని దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రజలకు దాని నుంచి మెప్పు పొంది మేము విజయాన్ని సాధిస్తాం. ఫైనల్గా మీకు ఇలా ఈ విధంగా టికెట్ వస్తుంది అనేది మీకు ఊహించారు అసలు ఇది పరిణామం? మేము పార్టీలో పనిచేస్తున్నాం. ముందు పొత్తులో భాగంగా కాకుండా 175 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరిగింది. అప్పుడు నేను పోటీదారుడిగా ఉన్నాను, నియోజకవర్గ కన్వీనర్గా సంవత్సర కాలంగా పనిచేస్తున్నాను. కానీ నియోజకవర్గం ఎన్డీఏలో ఒకసారి భాగస్వాములు అయిన తర్వాత అందరూ ఈ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కేటాయించబడుతుందని కానీ, లేకపోతే ఈ అవకాశం నాకు వస్తుందని కానీ నేను ఎప్పుడూ ఊహించలేదు. కానీ నా కార్యాచరణ, నా ప్రణాళిక మా అందరూ కలిసి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని ఓడించడం కోసం మేము కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు కూడా అందులో ఏ మార్పు ఉండదో, అందరూ కలిసి ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ. చూస్తున్నాం, ఇది పరిస్థితి. ఈ యొక్క అనూహ్య మార్పులు అనపర్తిలో చోటు చేసుకున్నామని చెప్పాలి. ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా అయితే ఇప్పుడు బీజేపీకి చెందినటువంటి, అలాగే ఆ బిక్కవోలు మండలం చెందిన రంగాపురం గ్రామానికి చెందిన శివరామ కృష్ణరాజుని అయితే ప్రకటించిన నేపథ్యంలో అక్కడంతా కూడా అతను నియోజకవర్గంలో అభివృద్ధికి నేను కృషి చేస్తానని చెప్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఇక్కడ ఇప్పుడు ఏదైతే అధికార పార్టీ ఉన్నటువంటి వైసీపీని గద్దెదించడమే ధ్యేయంగా మేమంతా కూడా పనిచేస్తాం. ఇప్పుడు అంతా కూడా అసంతృప్తి జ్వాలలో ఉండడం సహజం. కానీ అందరం కూడా కలుపుకుంటూ వాళ్ళతో ఇప్పుడు అంటే నల్లమల రామకృష్ణారెడ్డితో పాటు
అలాగే జనసేన అభ్యర్థులు ఎవరైతే అందరం కూడా కలుపుకుని ఈ యొక్క అనపర్తి నియోజకవర్గంలో ఆ విజయం దిశగా వెళ్లేందుకు మేమంతా కూడా కృషి చేస్తామంటున్నారు. అలాగే అనపర్తి నియోజకవర్గ అభివృద్ధి దిశగా చేసేందుకు నా వంతు కృషి చేస్తాను. ఈ విధంగా సీటు వచ్చినందుకు చాలా ఆనందపడుతున్న పరిస్థితి ప్రధానంగా ఉన్నప్పటికీ ఏదేమైనా రాబోయే ఎన్నికల్లో మొత్తం ఉమ్మడి అభ్యర్థిగా రావడంతో మొత్తం రాష్ట్రంలోనే కాదు మొత్తం అన్ని చోట్ల కూడా రాబోయేది ఉమ్మడి జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుందని చెప్పేసి మనకైతే కృష్ణరావు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. ఏమైనా రాముతో ప్రకాష్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.